V97 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రసవత్తరంగా మారుతున్న మాచర్ల రాజకీయాలు. మాచర్ల నియోజకవర్గానికి చెందిన ఓ మండల స్థాయి నాయకుడిని చంపేందుకు స్కెచ్. ఎంజీఆర్ ఆధ్వర్యంలో యువగళం. నవశకం ముగింపు సభకు భారీగా హాజరైన టీడీపీ కార్యకర్తలు, ఎంజీఆర్ శ్రేణులు. అరకు సంతలో భారీ చోరీ. డుమ్మిగూడ మండలం అరకు సంతబయలు గ్రామంలో 9 లక్షల నగదు చోరీ చేసిన దుండగులు. మహబూబాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా. ఎంపీలను వెంటనే సస్పెన్షన్ ఎత్తేయాలని డిమాండ్. భోగాపురం మండలం పోలిపల్లి వద్ద బుధవారం నిర్వహించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ నవశకం కార్యక్రమానికి పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో పాతపట్నం నియోజకవర్గ 5 మండలాల నుంచి వందలాది వాహనాలతో వేలాదిగా హాజరయ్యారు. తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తలు భారీగా బయలుదేరారు. ఇక ముందుగా పాతపట్నం మండల కేంద్రంలో వెలసిన శ్రీ 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 నీలమణి దుర్గా ఆలయం వద్ద ఎంజీఆర్ శ్రేణులు పూజలు నిర్వహించి పసుపు జెండాలను వాహనాలు అలంకరించి టీడీపీకి మద్దతుగా నినాదాలు పలుకుతూ హోరెత్తించారు. తూట ఇక ఆగదు నీ బోరు బాట. పాతపట్నం పులి బిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ. నీ మాటే తుపాకి తూట ఇక ఆగదు నీ బోరు బాట. నీ మనసే మంచిదన్నా మా గుండె చప్పుడు నీవన్న. నీ మనసే మంచిదన్నా మా గుండె చప్పుడు నీవన్న. మా అభివృద్ధి మీరన్నా మా విడి గోవిందరావన్నా. పాతపట్నం పులి బిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ. నీ మాటే తుపా
సీఎం జగన్ జన్మదినోత్సవం సందర్భంగా ప్రజల మనిషి వైఎస్ జగన్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలపడంతో మాతో కలవండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉజ్వల భవిష్యత్ వైపు నడిపిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి నినాదం వైపు తీసుకువెళ్లామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 8వ తరగతి విద్యార్థులకు వరుసగా రెండో ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్స్ పంపిణీ చేపట్టింది. ఇక పేదింటి పిల్లలు అంతర్జాతీయ వేదికపై తమ సత్తా చాటాలన్న సీఎం జగన్ లక్ష్యం మేరకు 620 కోట్ల వ్యయంతో బైజూస్ ఫ్రీలోడెడ్ కంటెంట్ గల 4,34,185 ట్యాబ్స్ ను 9,425 పాఠశాలలోని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి సీఎం జగన్ ట్యాబ్ల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న 8వ తరగతి పిల్లలకు ఈరోజు ట్యాబులు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుడతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10 రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి మండలాన్ని కూడా సందర్శిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా మరో 10 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఈరోజు మనం వచ్చే ఈ ట్యాబులు కేవలం ట్యాబులు మాత్రమే కావు. ప్రతి చెల్లెమ్మకు ఒక మంచి అన్నగా, ప్రతి అక్కకు ఒక మంచి తమ్ముడిగా, ప్రతి పిల్లాడికి ప్రతి పాపకు ఒక మంచి మేనమామగా మన పిల్లల మీద, మన పేద కుటుంబాల మీద మమకారంతో తరతరాల పేదరికం సంఖ్యలు తెంచేందుకు, భవిష్యత్తును మార్చేందుకు తీసుకువస్తా ఉన్న అనేక గొప్ప మార్పుల్లో ఈ ట్యాబులు ఇచ్చే కార్యక్రమం కూడా ఒక గొప్ప మార్పుగా రాబోయే దశాబ్ద కాలంలో నిలిచిపోతుంది. ఈ విద్యా సంవత్సరంలో ఈ గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న 8వ తరగతి పిల్లలకు అక్షరాల 4,35,185 మంది పిల్లలకు 620 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఈరోజు మన పిల్లల చేతుల్లో ఈరోజు ఈ ట్యాబులు పెడతా ఉన్నాం. ఈ డిజిటల్ విప్లవంలో భాగంగానే గత ఏడాది కూడా మళ్ళీ నా పుట్టినరోజున ఆ రోజు గత ఏడాది 686 కోట్ల రూపాయలతో 5,18,000 ట్యాబులను పిల్లలకు, చదువులు చెప్తా ఉన్న టీచర్లకు ఇద్దరికీ కూడా గత సంవత్సరం కూడా పంపిణీ చేశాం. పిల్లలకు అవసరం. ఘటకేసర్ మండలం కాచవాని సింగారం మహేశ్వర నగర్ కాలనీలో సర్వే నంబర్ 66 ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలను కూల్చివేశారు అధికారులు. సావుల కాడ డబ్బులు కొడతారట. లీడర్లు అయిపోయి గరీబుల మీద కడుపు మీద కొడుతున్నారు. ఎంతవరకు సాయం మీకు హౌస్ నెంబర్ ఉందా? కరెంట్ బిల్ కరెంట్ బిల్ కూడా కడుతురా? మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? పట్టానా ఏంది?
అరకు సంతలో భారీ చోరీ జరిగింది. డుమ్రిగూడ మండలం అరకు సంతపైలు గ్రామంలో 9 లక్షల నగదు చోరీ చేశారు దుండగులు. దినుసుల వ్యాపారి కె శ్రీను ఇంట్లో దాచి ఉంచిన నగదును చోరీ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. తలుపు పగలగొట్టి నగదు చోరీ కేసు దర్యాప్తు చేస్తున్నారు డుమ్రిగూడ పోలీసులు. ఆ రోజు ఎవరెవరు ఉదయం ఎవరెవరు ఉన్నారు? మొక్క దారుణం చూడండి. వాళ్ళు డబ్బులు కట్టాలి సార్. ఇలా వెళ్ళిపోయి ఇలా పరిగెట్టింది. ఇది ఏం చేసింది? తిరిగి 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 ఆ బ్యాగ్ కాడికి వెళ్ళి నిలబడదు. బ్యాగ్ అక్కడ పెట్టేసావా? అలాగా దీన్ని ఎలా కుద్దాడో చూడండి. చూడండి మొక్క వెళ్ళిపోయింది. ఈ చెక్క మొక్క రోడ్డు మీద వెళ్ళిపోయారండి. చూడండి ఈ చెక్క అంటే ఖచ్చితంగా ఇప్పుడు స్టాక్ పాయింట్ లాగా బండి లోడ్ అయిపోద్ది. లోడ్ అయిపోయి మిగిలిన సరుకులు ఉన్నాయి అనుకోండి, ఇది వేసుకొని మళ్ళీ మనసులో తీసుకెళ్తుంటాం. ఆ రెక్క తీసే ఉంటుందా? ఆ రెక్క తీసాడు, అది తీసాడు. పార్లమెంట్లో 140 మంది ఎంపీలను సస్పెన్షన్ వేటు వేయడాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ సస్పెన్షన్ చేసిన ఎంపీలను వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కావాలని వామపక్ష పార్టీల ఎంపీలను సస్పెన్షన్ చేసిందని వామపక్ష నాయకులు ఆరోపించారు. ఇక కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జిల్లా కేంద్రంలో ఈ నిరసన కార్యక్రమాలు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరైన వామపక్ష సిపిఐ అదేవిధంగా సిపిఐఎంఎల్ నిరుపక్షి ఈ వామపక్ష పార్టీల జిల్లా ప్రజాబోధ జిల్లా నాయకత్వానికి అదేవిధంగా వామపక్ష ప్రజా సంఘాల నాయకత్వానికి ఆహ్వానం పలుకుతూ ఈ నిరసన కార్యక్రమానికి సిపిఐ నాయకులు కామ్రేడ్ కిరణ్ కుమార్ గారు, అదేవిధంగా సిపిఎం పట్టణ కార్యదర్శి బాణ సీతారాం గారు, అదేవిధంగా ఎంఎల్ పార్టీకి సంబంధించిన ఎస్కే బాబు గారు, ఇళ్లకొండ సూర్యం గారు, గుంజు దేవేందర్ గారు ఈ సభలో ఈ నిరసన కార్యక్రమం మోడీ ప్రభుత్వ నియంత్రిత విధానాల వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వ నియంత్రిత విధానాల వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వ నియంత్రిత విధానాల వ్యతిరేకంగా మోడీ కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని, కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని, వ్యతిరేకిద్దాం మోడీ ప్రభుత్వ ఫాసిస్టు విధానాలను, వ్యతిరేకిద్దాం మోడీ ప్రభుత్వ ఫాసిస్టు విధానాలను.
వ్యతిరేకిద్దాం మోడీ ప్రభుత్వ నియంత్రిత విధానాలను. సభ్యుల సస్పెన్షన్ వెంటనే, పార్లమెంట్ సభ్యుల సస్పెన్షన్ వెంటనే, పార్లమెంట్ సభ్యులు ఖండించండి. పార్లమెంట్ సభ్యుల సస్పెన్షన్ విధానాన్ని ఖండించండి. మోడీ ప్రభుత్వ పార్లమెంట్ సభ్యుల సస్పెన్షన్ విధానాన్ని జరుగుతున్న ఆందోళనకు ముఖ్య అతిథిగా చేసినటువంటి సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ విజయసారథి గారు ఈ ఆందోళన గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. డిసెంబర్ 13వ తేదీ నాడు అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ భవనం పైన చేసి 700 మంది అమరులైతే పార్లమెంటులో చర్చ పెట్టని మోడీ ఈ రోజు భారత పార్లమెంట్ మీద దాడి జరిగింది. ఈ దాడి చేసిన అగంతకులకు పాసులు ఇచ్చింది బీజేపీ ఎంపీ. మరి దీని మీద ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఎట్లా ఇచ్చిండు? ఇవాళ ప్రజలు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేక భారత రక్షణ ఇంత లూజ్గా ఉందా? కొత్త పార్లమెంటు కట్టిండు, 5 అంచెల భద్రత అన్నాడు. ఎక్కడ నీ భద్రత? ఎందుకు ఇది జరిగింది? దీని వెనకాల ఉన్న కుట్ర కోణం ఏంది? ఇవన్నీ కూడా బయటికి రావాలి. అది భారతదేశ మరి ఖచ్చితంగా జాతీయవాదులంగా దేశ రక్షణ కోరుకుంటున్నాం అడుగుతున్నాం. అందుకే మిత్రులారా, రేపు పార్లమెంటు ఎన్నికలు జరగబోయే సందర్భంలో ఇవాళ చాలా గొప్పగా చెప్తున్నారు, అంతటా మేము గెలిచినామని. అంతటా గెలిచి అందరికంటే బలంగా ఉన్న నువ్వు ఎందుకు భయపడుతున్నావు పార్లమెంట్లోకి జవాబు చెప్పడానికి? బయట ఉండి ఎందుకు మాట్లాడుతున్నావు? ఇవాళ నువ్వు మరి ఈయన మోడీ బయట ఎక్కడో కూనరాగాలు తీస్తా ఉన్నాడు, ఇది దుర్మార్గం అని. పార్లమెంట్లో ఎందుకు చర్చ పెట్టావు? భద్రతా వైఫల్యం ఎవరు చేసినారు? ఎందుకు జరిగింది? అందుకే ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే పద్ధతి ఇవాళ చట్టాలు చేస్తా ఉన్నారు. ప్రతిపక్ష ఎంపీలు ప్రజాస్వామ్యం కోసం, పార్లమెంటు భద్రత కోసం ఇవాళ ఆందోళన చేస్తూ ఉంటే 3 చట్టాలు మరి చేసుకోవడమే కాక మొత్తం భారత రాజ్యాంగాన్ని విధ్వంసం చేస్తాడు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఆర్టికల్ 370 రద్దు కానీ, లేదా ఈరోజు 3 క్రిమినల్ సివిల్ చట్టాల యొక్క సవరణ కేవలం నీ మందబలంతో నువ్వు ఇలా చట్టాలు చేసినావు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? ఈ రాజ్యాంగ విధ్వంసం జరుగుతుంది. అందుకే మోడీని, బీజేపీ నియంతృత్వాన్ని మరి ఖచ్చితంగా ఎండగట్టితేనే ఈ దేశం రక్షించబడుతుంది. అందుకోసమే నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం అని చెప్పి, దానికి మద్దతు ఇవ్వాలని చెప్పి దేశ ప్రజానికాన్ని, జిల్లా ప్రజానికాన్ని హృదయపూర్వకంగా వామపక్ష పార్టీలు కోరుతా ఉన్నాయి. లేదు, పార్లమెంట్లో మాట్లాడాల్సిన అంశాలు పార్లమెంట్లో మాట్లాడకుండా, ఉభయ సభల్లో చెప్పకుండా ఇవాళ బయటికి వచ్చి మసిపూసి మారేడుకాయ చేసే పద్ధతుల్లో, దాన్ని తప్పుదోవ పట్టించే పద్ధతుల్లో ఆ ఘటనను వాళ్ళు చెప్తా ఉన్నారు. రాజ్యాంగ సంస్థను గౌరవించకుండా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యుల్ని, రాజ్యసభ సభ్యులు ఎందుకు అక్కడ మాట్లాడతారు? సమస్యల మీద మాట్లాడతారు. ఏ సమస్య ఉన్నా మాట్లాడతారు. మాట్లాడే హక్కు ఉంది, మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. కానీ మాట్లాడనీయకుండా, సమాధానం చెప్పకుండా తీవ్రంగా ఇవాళ మొత్తం కూడా ఈ సభలను ధ్వంసం చేసే పద్ధతిలో, డెమోక్రసీని ధ్వంసం చేసే పద్ధతిలో, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పద్ధతిలో ఈ ప్రభుత్వం అనేక సార్లు వ్యవహరించింది. ఇవాళ చివరికి 2023 చివరి రోజుల్లో ప్రభుత్వానికి కాలం దగ్గర పడ్డది. అయినా తన పద్ధతి మార్చుకోకుండా ఇవాళ అదే పద్ధతిని కొనసాగిస్తూ నియంతృత్వ పోగడలతోటి ఒక రాజరిక పాలనలాగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టు నేపథ్యంలో ఇవాళ ఈ సస్పెన్షన్ను దేశవ్యాప్తంగా సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ ప్రజాపంథతో పాటు ఇండియా కూటమిలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నాయి. అందుకనే ఈ ప్రభుత్వం, నిరంకుశ ప్రభుత్వాన్ని సాగనింపడానికి కాలం దగ్గర పడ్డది. ఈ లాస్ట్ సస్పెన్షన్ ఇక మీకు అవకాశం ఉండదని తెలియజేస్తూ ప్రజలందరినీ సమీకరించి రాబోయే కాలంలో నియంత్రిత ప్రభుత్వాన్ని గద్దెదింపడం కోసం మరి పార్లమెంట్లో, రాజ్యసభలో మాట్లాడేటువంటి అవకాశం లేని ప్రభుత్వం మాకు వద్దనేటువంటి పద్ధతుల్లో ఈ నిరసన ఆందోళన చేస్తా ఉన్నాం. ఆటోను ఢీకొట్టిన టీడీపీ నేత జూలకంటి బ్రహ్మానందరెడ్డి వాహనం మాచర్ల మండలం కంబంపాడు గ్రామం వద్ద దుర్గి మండలంలోని ఓబులేసుపల్లి గ్రామానికి చెందిన అంగడి శ్రీనివాసరావు, కోటమ్మ, పాల్రాజ్ కంబంపాడు గ్రామంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని తిరిగి వెళుతూ ఉండగా వేగంతో వచ్చి ఆటోను ఢీకొట్టిన జూలకంటి బ్రహ్మానందరెడ్డి వాహనం గాయపడ్డ బాధితులను మాచర్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రులను అక్కడికి వెళ్లి పరామర్శించారు ప్రభుత్వ మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.
రసవత్తరంగా మారుతున్న మాచర్ల రాజకీయాలు. మాచర్ల నియోజకవర్గానికి చెందిన ఓ మండల స్థాయి నాయకుడిని చంపేందుకు స్కెచ్ వేశారు. రంగంలోకి దిగారు కర్నూలు జిల్లాకు చెందిన సుఫారీ గ్యాంగ్. రెక్కీ నిర్వహిస్తున్న 5గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక టీడీపీ ఇన్ఛార్జ్ బ్రహ్మారెడ్డి రాకతో మాచర్లలో హత్య రాజకీయాలు మొదలయ్యాయని ఆరోపిస్తున్నారు వైసీపీ నాయకులు. వీరి నుంచి 4 కత్తులు, 2 కారం పొడి ప్యాకెట్లు దొరికినట్లుగా సమాచారం. ఏది ఏమైనప్పటికీ రాజకీయ నాయకులు, కార్యకర్తల వలన సామాన్య ప్రజలు రోడ్లపైకి రావడానికి భయాందోళనకు గురవుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రసవత్తరంగా మారుతున్న మాచర్ల రాజకీయాలు. మాచర్ల నియోజకవర్గానికి చెందిన ఓ మండల స్థాయి నాయకుడిని చంపేందుకు స్కెచ్. ఎంజీఆర్ ఆధ్వర్యంలో యువగళం. నవశకం ముగింపు సభకు భారీగా హాజరైన టీడీపీ కార్యకర్తలు, ఎంజీఆర్ శ్రేణులు. అరకు సంతలో భారీ చోరీ. డుమ్మిరిగూడ మండలం అరకు సంతబయలు గ్రామంలో 9 లక్షల నగదు చోరీ చేసిన దుండగులు. మహబూబాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా. ఎంపీలను వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్. ఇవి ఇప్పుడు అప్డేట్స్. అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.